అరే పవన్, మరి బట్టలు తెచ్చుకున్నావారా? రేపు పండుగ ఉంది కదరా. లేదురా, తెచ్చుకోలేదు. మరి ఎట్లా చేస్తావురా? మా డాడీతో ఇప్పించుకుంటారా బట్టలు. ఇది గొడవ అయినా సరే అని మా డాడీతో ఇప్పించుకొని తెచ్చుకుంటారా బట్టలు. సరే గాని బాబాయ్ అయితే ఇబ్బంది పెట్టకరా మరి. బట్టలు కావాలి, ఎట్లయినా చేసి బట్టి మా దోస్తులు బట్టలు తెచ్చుకొని పోయారు. నేను ఒక్కనే తెచ్చుకోలే. రేపు పండుగ ఉందిగా, రేపు పండుగకు బట్టలు వేసుకోవాలి. ఎట్లా వేసుకోవాలి? నాకైతే బట్టలు కావాలన్నా. నాకైతే బట్టలు కావాలి. ఏమన్నా నాకు అవసరం లేదు. నాకైతే బట్టలు కావాలి. అమ్మాయి అయితే బట్టలు సాయంత్రం బట్టలనే కావాలి. ఇక్కడ ప్రసరంగా ఇక్కడ ఇంటికే వెళ్ళిపోతావు. ఏమో ఎట్లా వస్తా నాకు తెలియదు. నాకైతే బట్టలు కావాలి. సాయంత్రం లోపల కావాలి బట్టలు. బట్టలనే కావాలి, ప్రసరణ కావాలి. అన్నం తిన పైసలు ఇచ్చినాక అన్నం తిన లెక్కలు వెళ్ళిపోతా. చెడు నమస్తే నమస్తే కూకో. చెడు మేము కూర్చుంది. చెడు ఎట్లా వచ్చినావు? చెడు జర పని పడితేనే వస్తాం. చెడు మీ కాడికి ఎందుకోసం? ఏందో చెప్పురా. చెడు ఒక 1000 రూపాయలు కావాలి. చెడు పిల్లానికి జర బట్టలు కావాలంట. రేపు పండుగ. చెడు ఇంటి రెంటే కట్టలే రంగా. ఎట్లా నమ్మి ఇవ్వాలి పైసలు? చెడు జర ఈ చెట్టు జర లేవు రంగా నాదే పైసలు. జర చూడు చెట్టు జర ఒక 1000 రూపాయలు ఉంటాయి. చెట్టు మళ్ళీ అవి జర చూడు చెట్టు జర ఒక 1000 రూపాయలు ఉంటాయి. చెట్టు జర ఈ చెట్టు జర ఈ చెట్టు జర ఒక 1000 రూపాయలు. ఒక్క రూపాయి జర ఈ చెట్టు గట్లా ఇస్తా. చెట్టు ఒక 2 రోజులు అయినాక ఇస్తా. చెట్టు ఈ చెట్టు జర ఒక 1000 రూపాయలు ఉంటాయి. చెట్టు పట్టరంగా ఇవే ఉన్నాయి నా దగ్గర. ఈ 400 ఇంటికి వెళ్తాయి. చెట్టు ఒక అంగి ఇట్లా రా. చెట్టు నా దగ్గర లేవు రంగా. అవి ఇచ్చుడే ఎక్కువ. నీకు నీ పైన నమ్మకమే లేదు. ఇంకా ఇంటి రెంటే కట్టలేదు. సరే చెట్టు పోయేస్తా. సరే పోరంగా. ఏమైంది బాబాయ్ అట్లా డల్లు వస్తున్నావు? ఏం నేను ఆయన దానికి పైసలు లేకపోతే ఒక 1000 రూపాయలు అడిగితేనే కాళ్ళు మొక్కించుకున్నాను ఆయన. అందుకే జర బాధ అనిపించింది. నేను మరి ఎన్ని పైసలు ఇచ్చింది? 1000 రూపాయలు అడుగుతాయి బాబాయ్. 400 ఇచ్చింది ఆయన. 1000 రూపాయలు అడిగితే కాళ్ళ మీద మా ఆయన సంగతి చెప్తావు. ఏమొద్దు కొని అయినా మళ్ళీ మీరు ఎందుకు కొట్లాడతారు? సరే బాబాయ్, ఆ పైసలు మరి పవన్ తీసుకో. మేము ఉండి బట్టలు తెచ్చుకుంటాం. అది దాని నుండి అందే బట్టలకు పైసలు ఏమన్నా ఉండే మరి ఈకో. సరే నాయన, నేను పోతాను. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాయన పైసలు తక్కువ అని? నాయన అడిగితే గన్ని ఇచ్చింది ఆయన. సేటు పైసలు పైసలు తీసుకో. మరి బాబాయ్ పైసలు ఇచ్చినారు? ఇంత ముందుకు వచ్చినుండే మా ఇంటికి వచ్చినుండే పైసలు ఇచ్చినట్ట మా నాయన ఇచ్చిండా మరి? అరే 400 ఇచ్చిండ్రా మీ డాడీ. 400 పాయింట్ కానీ రాదురా మాకు. అందుకే తీసుకోవాలి పైసలు. మరి బాబాయ్ ఎన్ని పైసలు ఇచ్చిండ్రా నీకు? 400 ఇచ్చిండ్రా. 1000 రూపాయలు మా డాడీ 1000 రూపాయలు అడిగితే 400 ఇచ్చిండ్రా. పాయింట్ రాదు ఏం రాదు దానికి. మా ఆయన అయితే 1000 రూపాయలు అడిగితే 400 ఇస్తారా? ఆయన సంగతి చెప్తారు జర.
నీకేం తెలుసురా బాబాయ్ ఇంత ముందుకి ఏం జరిగిందో? అరే ఏమైంది రానని కొడుతున్నావురా? ఇంత ముందుకి ఏం జరిగిందో తెలుసారా నీకు? బాబాయ్ని ఏమన్నాడు మా నాయన? ఏమైందిరా? చెప్తిన్రా. నమస్కారం చెడు. నమస్తే నమస్తే కూకో. చెడు మేము ఏం కూర్చుంది చెడు. ఎట్లా వచ్చినావు? చెడు జర పని పడితేనే వస్తాం చెడు మీ కాడికి. ఎందుకోసం ఏందో చెప్పురా. చెడు ఒక 1000 రూపాయలు కావాలి చెడు. పిల్లానికి జర బట్టలు కావాలంట, రేపు పండుగ చెడు. ఇంటి రెంట్ కట్టలే రంగా, ఎట్లా నమ్మి ఇవ్వాలి పైసలు? చెడు జర ఈ చెడు జర లేవు రంగా నాది పైసలు. జర చూడు చెడు జర ఒక 1000 రూపాయలు ఉంటే చెడు మళ్ళీ అవి ఇట్లా లేవు రంగా. జర చూడు చెడు జర ఒక 1000 రూపాయలు ఉంటే చెడు రంగా. నీకైతే నాకు సంబంధం లేదు. జర ఈ చెడు జర ఈ చెడు జర ఒక 1000 రూపాయలు. లేవు రంగా, లేవు. ఒక్క రూపాయి ఇలా జర ఈ చెడు గట్లా అంటావు. ఇస్తా చెడు ఒక వారం రోజులు అయినాక ఇస్తా చెడు. రంగా ఈ చెడు జర ఒక 1000 రూపాయలు ఉంటే చెడు. పట్టరంగా ఇవే ఉన్నాయి నా దగ్గర. ఈ 400 ఇంటికి వెళ్తాయి చెడు. ఒక అంగి ఇట్లా రా చెడు. నా దగ్గర లేవు రంగా, అవి ఇచ్చుడే ఎక్కువ. నీకు నీ పైన నమ్మకమే లేదు. ఇంకా ఇంటి రెంటే కట్టలేదు. సరే చెడు పోయేసా. సరే పోరంగా. సరే రా మా నాయనతో అనుకుంటాం మరి. కట్. చెప్తానైంది ఎందుకు చెప్పలే నాయన నాకు? నైనా నువ్వు మళ్ళీ ఏమనుకుంటావు నాయన అని చెప్పలేదు నాయన. నేనేమనుకుంటాను నాయన, మీకేం వయసు? నేనుండేమన్నా, నేనొక్కనే ఉండగా నీకు. నీకు రానికి నాయన మళ్ళీ నీకు గాయంతో అయిపోతుంది నాయన. సారీ నాయన, ఇంకోసారి పైసలు అడగదు నాయన. నేను బతికేదే నీకు రానికి నాయన. నీకు గాయంతో మాత్రం చేయబోతున్నా నాయన. సారీ నాయన, ఇంకోసారి పైసలు అడగను.